హైదరాబాద్ తెలంగాణ జాగృతి కార్యాలయానికి తరలి వచ్చిన అభిమానులతో కవిత. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలి, సామాజిక తెలంగాణకై కలిసి నడుద్దాం. జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు. ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు ఆమోదం అంటూ చూస్తా ఉన్నాం. ఇక మా చెప్పింది, ఇక నాకు అవసరం లేదు అధ్యక్ష, నాకు బీఆర్ఎస్ పార్టీలో నేను ఉండలేను, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పదవి నాకు వద్దు అని చెప్పి ఆమె నాకు రాజీనామాను ఆమోదం తెలపాలంటే నిన్న రాజీనామాకు ఆమోదం తెలపడం జరిగింది. సో ఇదొక విషయం పక్కన పెడితే, సో ఆమె రాజీనామా చేసినా ఇప్పుడు బైపోల్ వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ జరగాలి, జరిగినాక అప్పుడు ఆమె బైపోల్ ముచ్చట. సో ఇప్పుడు రాజీనామా ఆమోదించినా కానీ ఎలక్షన్ జరిగే అవకాశం అయితే లేదు. సో అదొక విషయం పక్కన పెడితే ఇక ఏమంటుంది కవితకి, ఏమంటుంది, తెలంగాణను కాపాడే పార్టీ కావాలి, తెలంగాణ అస్తిత్వ పార్టీ కావాలని చెప్పి ఇక కవితగా మాట్లాడుతూ ఉన్నది. ఇట్లా పెట్టాలి, సామాజిక తెలంగాణ కోసం పోరాడాలి, ఇక మహిళలకు న్యాయం జరగాలి, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, తెలంగాణ ఉన్న సబ్బండ వర్గాలకు న్యాయం జరగాలి, అమర వీరులకు న్యాయం జరగాలి, ఉద్యమకారులకు న్యాయం జరగాలి. ఆ విధంగా నేను పార్టీ పెడతా, ముందుకెళ్తా అని చెప్పి కవిత ప్రకటించడం మనం చూస్తా ఉన్నాం. సో ఇది వార్త. సో ఇక కవితక్క ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చండి, అందులో ఎలాంటి సందేహం లేదు.